దశరథ జ్యోత్స్నని బయటికి తీసుకొస్తాడు. ఇంకా జ్యోత్స్న వాళ్ళ నాన్నకి తనకి ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది. ఇంకా దశరథ్ మాత్రం జ్యోత్స్న వైపు చూస్తూ నా కూతురు ఇదివరలాగా లేదు. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, అసలు నాకు ఈ మధ్యన నచ్చడమే లేదు, నా కూతుర్ని చూస్తుంటే నాకే అని అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విని జ్యోత్స్న దశరథ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో దశరథ మళ్ళీ సరేలే, ఇప్పటి వరకు ఏమైతే అది జరిగింది, కానీ ఇకనైనా నువ్వు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీకు ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో జ్యోత్స్న అని చెప్పి దశరథ చెప్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఆ మాటలకి జ్యోత్స్న ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ తన దగ్గర ఉన్న ఒక కర్చీఫ్ని వాళ్ళ నాన్నకి ఇస్తుంది. అది చూసి దశరథ అయితే జ్యోత్స్న ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న మళ్ళీ మీరు నా సంతోషం కోసం, నా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు కదా, సరే మీరు చెప్పినట్టుగా నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలు విని దశరథ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఉండు, ఇప్పుడే మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఫోన్ తీస్తూ ఉంటాడు. అది చూసి జ్యోత్స్న ఆ విషయం ఇక్కడ చెప్పడం కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి ముందు చెప్దాం, కానీ ఇప్పుడు వద్దు అని చెప్పి చెప్తూ ఆపుతుంది. ఇంకా మాటలు విని దశరథ ఏమో జ్యోత్స్నని తీసుకొని దీప వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంతలో వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా పారిజాతం మాత్రం ఇదేంటిది ఇలా తీసుకొని వస్తుంది సారని అని చెప్పి అనుకుంటూ అలా జ్యోత్స్న వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో దశరథ తను తీసుకొని వచ్చిన సారని మొత్తం టేబుల్ మీద పెడుతూ ఉంటాడు. అది చూసి దీప ఏమో ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని దశరథ అయితే నువ్వు మా ఇంటి ఆడపిల్లవు కదా, నేను కార్తీక్కి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేశాను, అలాంటప్పుడు ఇది నేనే చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విని దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో పారిజాతం మళ్ళీ ఏంటే నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని జ్యోత్స్న రాక తప్పలేదు గ్రాని అని చెప్పి చెప్తుంది. ఇంతలో సుమిత్ర మాత్రం తన తీసుకుని వచ్చిన చీరని అలాగే పువ్వులని గాజులని దీపకి పెడుతూ ఉంటుంది. అది చూసి ఉన్న దీప కార్తీక్ వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా కార్తీక్ దీప వాళ్ళైతే దశరథ సుమిత్ర దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అది చూసి దశరథ అయితే నేను నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంతలో సుమిత్ర నువ్వు ఒక్కదాని కోసమే ఇక్కడికి రాలేదు, నీకు మామయ్య గారు ఒక విషయం చెప్పమన్నారు దీప, నువ్వు ఇక నుండి మా ఇంటికి రానవసరం లేదు పనికి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని దీప కార్తీక్ వాళ్ళు ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.